మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు చిట్టిబుట్ల మధుసూదన్ శర్మ గారు. ఈయన అందించే చిట్కాలు ఎంతో మందికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. వారు కూడా ఎంతో కృతజ్ఞతతో మాకు కామెంట్స్ రూపంలో కూడా తెలియజేస్తూ ఉంటారు. రైట్ నౌ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, మీ వంటింటి చిట్కాలు, మీ చిట్టి చిట్కాలు చాలా అందరికీ ఎంతో ఉపయోగపడుతూ ఉన్నాయి సార్. చాలా మంది కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. వాళ్ళ సంతోషాన్ని కూడా మాతో షేర్ చేసుకుంటూ ఉన్నారు. సార్, ఈరోజు మనము కాన్స్టిపేషన్ దీని గురించి మాట్లాడుకుందాం సార్. అసలు ఈ కాన్స్టిపేషన్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మందికి వస్తుంది. అది ఎందుకు వస్తుంది అని కూడా చాలా మందికి ఐడియా ఉంది. మనం దాని గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అయితే దీన్ని తగ్గించుకోవడానికి మన దగ్గర ఉన్న ఔషధాలు ఏంటి సార్, చిట్కాలు ఏంటి? కోకోలమ్మా 1,000,000 ఔషధాలు ఉన్నాయమ్మా. సో మనం గృహ వైద్య విధానంలో మనం తయారు చేసుకునే ఔషధాలు, మార్కెట్లో దొరికేటువంటి ఔషధాలు ఎన్ని ఉన్నాయమ్మా. మనం కొన్ని కార్యక్రమాలు కూడా చేసాం. ముందు కూడా ఇలాంటి అన్ని చేద్దామా, చేయొచ్చుమా. సో ఇప్పుడు ఒక టిప్ చెప్తాను చూడమ్మా. రెండు మనకు మార్కెట్లో దొరికేవే, ఇంకా చేసుకోవాల్సిన పని లేదమ్మా, శ్రమ కూడా ఉండదమ్మా. తెచ్చి వాడుకోవడమే రెడీమేడ్. సో ఎలాంటి ఔషధం అంటే అమ్మా, త్రిఫల చూర్ణం. దీన్ని చెప్పక్కర్లేదు, చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నామా. త్రిఫల చూర్ణం ఒకటి. రెండవది ఏమంటే చాలా మందికి తెలియకపోవచ్చు, త్రివృత్ చూర్ణం అని దొరుకుతుందమ్మా. త్రివృత్ చూర్ణం. త్రివృత్ చూర్ణం, త్రిఫల చూర్ణం, త్రివృత్ చూర్ణం అంతే. రెండు దగ్గర ఉన్నాయి కదా. అవునమ్మా, త్రివృత్ చూర్ణం అంటారమ్మా. దీన్ని తెగడ అంటారు తెలుగులో. ఆ తెగడ వేరు యొక్క పొడి కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుంది. ఇది కూడా మంచి విరేచన, మోషన్ బాగా ఫ్రీ అని చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో ఈ రెండమ్మా షాప్ నుంచి తెచ్చుకుంటే ఔషధం ప్రతిరోజు ఫ్రెష్ గా తయారు చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. బట్ ఏంటంటే మా దీన్ని ఎలా చేయాలంటే, ఒక రాత్రిపూట పడుకున్నప్పుడు ఒక 200 ml వాటర్ తీసుకోవాలమ్మా. 200 ml వాటర్ లో ఒక 1/2 టీ స్పూన్ త్రిఫల చూర్ణం వేసేయాలి. వేసేసి 100 ml నీళ్లు మిగిలేటట్టు బాయిల్ చేసేయాలమ్మా. సింపుల్ అమ్మా, నాట్ ఈవెన్ జస్ట్ ఒక 2 minutes అంతే. సో 200 ml వాటర్ తీసుకోవాలి. ఒక పాత్రలో 2.5 grams అంటే 1/2 టీ స్పూన్ త్రిఫల చూర్ణం వేసేసి తర్వాత ఒక 100 ml మిగిలేటట్లు బాయిల్ చేసేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫిల్టర్ చేసేయాలమ్మా. ఆ విధంగా ఫిల్టర్ చేసి అందులో ఇప్పుడు నేను చెప్పాను కదమ్మా, త్రివృత్ చూర్ణం జస్ట్ ఒక టీ స్పూన్ అందరు కలిపేసి తాగేసేయడమ్మా. ఉదయం మెలకువ నిద్ర లేపుతుందమ్మా. అంటే మోషన్ సెన్సేషన్ వచ్చేసేసి నిద్ర లేపుతుంది. అంత అద్భుతంగా పనిచేస్తుందమ్మా. అంటే ఇది వెంటనే పనిచేస్తుందా సార్? ఎగ్జాక్ట్, మంచి ప్రశ్నమ్మా. సమస్య మరి దీర్ఘకాలికంగా ఉండి ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళలో కనీసం 3-4 రోజులు టైం పడుతుందమ్మా. సమస్య కొద్దిగా ఉంటే ఈ రోజు రాత్రి ఔషధం మొదలు పెడితే మరుసటి రోజుకి దాని ప్రభావం చూపిస్తాం. అంత సమర్థవంతంగా పనిచేస్తున్నామా. అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండవమ్మా. ఔషధాలు కూడా చాలా చీపు, ఇంచుమించు ప్రతి ప్రాంతంలో దొరుకుతాయి. ఏమా నేను చెప్పినటువంటి పద్ధతిలో తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. పిల్లల నుంచి పెద్దల వరకు వాడుకోవచ్చు. చిన్న పిల్లలైతే ఇంత డోస్ పనికిరాదమ్మా. ఇప్పుడు 1-2 ఏళ్ల పిల్లలైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధాలు అంతా కూడా ఆల్మోస్ట్ 1/4 1/8 భాగం డోస్ వాడుకుంటే సరిపోతుంది. పెద్దలు మాత్రం ఒక 20 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ ఈ డోస్ లో వాడుకుంటే సరిపోతుంది నేను చెప్పినటువంటి పద్ధతిలో. ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. కాకపోతే పిల్లలకైతే 1/4 వాడుకోవాలి, పెద్దవాళ్ళకైతే ఈ డోస్ వాడుకుంటే సరిపోతుంది, ప్రాబ్లం ఉండదు. సో ఇలా వాడుకుంటామా. సో ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోవాలమ్మా. దీనికంతా మెయిన్ కారణం ఏమంటే ఈ రోజుల్లో ఏమంటే ఫైబర్ ఫుడ్ తీసుకోవడం తగ్గిపోయిందమ్మా. అంటే పీచు పదార్థం, ఈ పీచు పదార్థం కూరగాయలు, ఆకుకూరల్లో, పళ్ళలో ఉంటుందమ్మా. అది తీసుకోకపోవడంలోనే ఈ ప్రాబ్లం వస్తుంది. ఈ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి ఎంత తగ్గించుకుంటే అంత మంచిదమ్మా. సఫిషియెంట్ గా వాటర్ తాగుతుండాలి. చిన్నవమ్మా ఇవన్నీ. సో సింపుల్ ఎక్సర్సైజ్ ఉండాలి. వేరేంత వరకు టయానికి నిద్రపోవడం అలవాటు చేసుకుంటున్నాను. టయానికి ఆహారం తీసుకుంటున్నాలి. ఇలా చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఔషధం కొన్నాళ్ల పాటు వాడేసి ఆపేసినప్పటికీ మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు, మనం తీసుకునేటువంటి నియమాలు, మనం తీసుకునే ఆహార విధి విధానాలు కూడా ఆ యొక్క సమస్య లేకుండా ఉండేందుకు కూడా ఉపయోగపడుతుందమ్మా. రెండోది ఏంటంటే ఈ యొక్క ఔషధం కూడా మల్టీ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఈ రోజుల్లో మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కొవ్వు ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటున్నాం. మనం ఆయిల్ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటున్నాం కదమ్మా. సో ఈ యొక్క త్రిఫల చూర్ణము తర్వాత ఈ యొక్క త్రివృత్ చూర్ణము కలిపి వాడుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే, ఈ ప్రేవుల్లో మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల నుంచి క్రొవ్వు త్వరగా ప్రేవులు జీర్ణం కాకుండా ఇది కంట్రోల్ చేస్తుందమ్మా. త్వరగా జీర్ణం కానియదు. సో దానివల్ల కూడా వెయిట్ పెరగకుండా ఉంటారు. కాదు వెయిట్ పెరగకుండా ఉంటారు. అదేవిధంగా కొలెస్ట్రాల్ లాంటి సమస్యలు ఉండవు, గుండె జబ్బులు లాంటి సమస్యలు ఉండవు, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఇలాంటివి ఉండవు. ఇవన్నీ కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ అమ్మా. ఇవన్నీ సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. మనం వాడేది మోషన్ ఫ్రీగా అయ్యేందుకైతే ఆయుర్వేదంలో ఉన్న ప్రత్యేకత ఇదమ్మా.
సో అనేక రకాలైన ఉపయోగపడతాయి కాబట్టి మనం ఎక్కువ రోజులు వాడినా ఇబ్బంది ఉండదు. కేవలం మోషన్ సమస్యనే ఉందంటే కొన్ని రోజులు వాడేసేసి నేను చెప్పినట్టు ఆహార నియమాలు పాటిస్తూ కొంత ఎక్సర్సైజు, హైడ్రేషన్ అంటే కొంచెం తగినంత నీళ్లు తాగడము, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. అయితే సార్ ఈ త్రివృత్త చూర్ణంలో ఉండేటువంటి పదార్థం ఏంటి సార్? అదేమా, ఈ త్రివృత్ అనేది ఒక మొక్కమా, దాని యొక్క వేరు పొడే ఈ త్రివృత్ చూర్ణమ్మా. ఈ తెగడ చూర్ణం అంటారమ్మా, ఉపరికులైన టర్పెంటం అని చెప్పేసి దీనికి శాస్త్రీయమైనటువంటి పేరు ఇవ్వడం జరిగింది. ఆ ఈ యొక్క త్రివృత్ చూర్ణంలో ఉన్నటువంటి ఈ టర్పెటిన్, అదేవిధంగా కొన్ని ఆల్కలాయిడ్స్, ఈ సపోనిన్స్, ఇలాంటివన్నీ కూడా ప్రేవుల కదలికలను పెంచేసి మోషన్ ఫ్రీగా ఎందుకు ఉపయోగపడతాయమ్మా. అదేవిధంగా ఈ త్రిఫల చూర్ణంలో ఉన్నటువంటి ఈ యొక్క కరక్కాయలు, తానికాయలు, ఉసిరికాయలు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మోషన్ ఫ్రీగా ఎందుకు ఉపయోగపడతాయి. రెండోది ఏంటంటే ఈ త్రిఫల చూర్ణంలో ఉసిరికి ఉంది కదమ్మా, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందమ్మా. సి విటమిన్ ఎక్కువ ఉంటుంది. సో సి విటమిన్ ఎక్కువ ఉండడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి అడపదడప వ్యాధులు రాకుండా ఉంటాయి. వచ్చినటువంటి వ్యాధులు కూడా త్వరగా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఈ త్రిఫల చూర్ణంలో కలుగుతుంది. కాబట్టి మోషన్ ఫ్రీగా ఎందుకు మనం మెడిసిన్ వాడుకుంటే ఇన్ని రకాలైన ప్రయోజనాలు కలుగుతాయమ్మా. అంతేకాకుండా ఈ త్రిఫల చూర్ణంలో ఈ గ్యాలిక్ యాసిడ్, చెబులిక్ యాసిడ్, కొర్సెటిన్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉంటాయమ్మా. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మన దేహంలో జబ్బులు రాకుండా ఉండేందుకు, వచ్చిన జబ్బులు త్వరగా తగ్గేందుకు కూడా ఈ యొక్క త్రిఫల చూర్ణం ఉపయోగపడుతుందమ్మా. వ్యాధి నిరోధక శక్తిని, ఇమ్యూనిటీని కూడా పెంచుతుందమ్మా. చాలా రకాల వ్యాధులను కూడా కంట్రోల్ చేస్తుందమ్మా. మనం మాట్లాడుకున్నాం చాలా వీడియోస్. రియల్ అమ్మా. అవును, త్రిఫల చూర్ణం గురించి చాలా, ఇది నిజంగా ఒక సంజీవిని లాంటిది అని చెప్పుకోవచ్చు త్రిఫల చూర్ణం అనేది. ఎందుకనంటే చాలా రకాల అనారోగ్య సమస్యలను మనం కంట్రోల్ చేయడమే కాదు, తగ్గిస్తూ కూడా వస్తుంది అన్నారు. మీరు ఈ మాట చెప్పేసరికి నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుందమ్మా. ఈ త్రిఫల చూర్ణం ఇంకొక గుణం ఏంటంటే మన దేహంలో శక్తినిచ్చేటువంటి కేంద్రాలు ఉంటాయి, మైటోకాండ్రియా అంటారు, సెల్స్లు ఉంటాయి అన్నమాట. ఈ మైటోకాండ్రియాలు ఎక్కువగా ఉండి బాగా పనిచేస్తున్నప్పుడు మనం మంచి శక్తి ఉంటుందమ్మా. అది బీపీ ఉన్న వాళ్ళలో కానీ, షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో కానీ, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఉదాహరణకి వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు చూడడానికి వెయిట్ ఉన్నప్పటికీ నీరసం, నిస్త్రణ ఉంటుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు చూడడానికి ఒక రకంగా బాగున్నప్పటికీ నీరసం, నిస్త్రణ ఉంటుంది. అనేక రకాలుగా నీరసం, నిస్త్రణ తగ్గేందుకు కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ మైటోకాండ్రియా అనేటువంటి శక్తినిచ్చేటువంటి కేంద్రాల యొక్క మైటోకాండ్రియాని ఇది పెంచుతుందమ్మా. ఆ మైటోకాండ్రియా యొక్క పనితీరును పెంచుతుంది, వాటి సంఖ్యను పెంచుతుంది. కాబట్టి ఈ త్రిఫల చూర్ణము మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.